ఫ్యాక్టర్ పనిచేసింది. బీసీ ఫ్యాక్టర్. సో కంగ్రాచులేషన్స్ రాజు, ఇంకా గెలిచినట్టే మీరు. గెలిచినట్టేనా? సునీత గారు వెళ్ళిపోవచ్చు ఇంటికి. సో అంటే మూడో రౌండ్ ముగిసేసరికి ఎక్కడెక్కడ ఎన్ని బూతులు ఏం చెప్తాను నేను. షేక్పేట 76 బూతులు, ఎర్రగడ్డ 9 బూతులు, వెంగళరావు నగర్ 17 బూతులు, రెహమత్ నగర్ 28 బూతులు. ఓకే, ఇంకా వెంగళరావు నగర్ ఇంకొక 43 బూతులు కావాల్సి ఉండే. తర్వాత రెహమత్ నగర్ నెక్స్ట్ 4th 5th రౌండ్లో రెహమత్ నగర్. ఆ తర్వాత 6వ రౌండ్ నుంచి వెంగళరావు నగర్, యూసఫ్ కూడా, మీ సోమాజ్ కూడా 7వ రౌండ్లో ఉంది. 7వ రౌండ్ 8వ రౌండ్లో నుంచి సోమాజ్ కూడా, ఎర్రగడ్డ, బోరబండ ఇవన్నీ వస్తాయి. 100% లీడ్ ఉంటుందా? 100%. ఎంత లీడ్ రావచ్చు అంటే అక్కడ పోలైజ్ తక్కువ కదా, పోలైజ్ 50% లేదు, 50% అబౌవ్ అవుతుంది. ఓకే ఓకే. ఇంకా ఇక్కడ దాదాపు ఒక వడ్డర బస్తీ, ఒక అంబేద్కర్ బస్తీ, ఒక శ్రీరామ్ అఫీషియల్, వీళ్ళు దాదాపు నిర్ణయం ఇస్తారు కాంగ్రెస్. ఎందుకంటే వాళ్ళ తెలియదు కానీ ఓటింగ్ తక్కువ అయింది. ఓకే ఓకే ఓకే. సో 3 రౌండ్స్ లో దాదాపు 6,000 ఓట్ల మెజారిటీ. ఇది అధికారిక సమాచారం. ఇది అధికారికంగా ఈసీ హోమ్ ఓట్లను కూడా కలిపారు. హోమ్ ఓట్లు వచ్చిన తర్వాత కూడా 29,000 ఓట్లు, ఎగ్జాక్ట్ గా ఒక ఓటు తక్కువ 29,000 నవీన్ యాదవ్ పోలైనాయి. మాగంటి సునీత గోపీనాథ్ 23,000 దగ్గర 22,987. లంకల దీపక్ రెడ్డి 5,361. ఇంకొక 2 రోజులు అయితే క్లారిటీ వస్తుంది. ఏమంటారు? ఇంకొక 2 రౌండ్లు అవుతాయి. ఇంకో 2 రౌండ్లు అవుతే మీకే మెజార్టీ వస్తుంది. ఎందుకంటే రేవంత్ నగర్ ఏమంటారు, క్లీన్ గా 5 రౌండ్లు ముగిసేసరికి 12,651 ఓట్ల మెజారిటీ వస్తుందని చెప్తున్నారు. 5 రౌండ్లు ముగిసేసరికి 12,651 అని అన్అఫీషియల్ గా చెప్తున్నారు. అఫీషియల్ గా మీరు ప్రతిసారి అన్అఫీషియల్ అంటున్నారు కదా, అదే అఫీషియల్ అవుతుంది. ఎందుకంటే 3వ రౌండ్ లో బీఆర్ఎస్ అన్నారు కదా, లేదు అది 3వ రౌండ్ లో 2,900 అన్నారు. కానీ ఆయనకు వచ్చే సమాచారం వాళ్ళు డిక్లేర్ చేయలేదు కదా అని చెప్పారు. ఎందుకంటే మీరు అన్న వెర్షన్స్ వస్తున్నాయి. అధికారికంగా మాత్రం మనం చెప్పాలి సమాచారం. ఇప్పుడు ఫస్ట్ బీజేపీ 306 ఓట్లను తప్పు వచ్చింది, ఎక్కడో వచ్చింది. అది చదవడం వల్ల మళ్ళీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అందుకని అధికారికం అనధికారికం ఇప్పుడు రాజ్ ఠాకూర్ ఏదైతే చెప్పాడో దాన్ని కూడా ఛానల్స్ బీఆర్ఎస్ 3rd రౌండ్ లీడ్ అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేశారు. ఆయన అన్నది కూడా ఎక్స్పెక్టేషన్ దాటిపోతుంది కదా, 20,000 దాటేటట్టుంది. లాస్ట్ టైం ఎర్రగడ్డ బోరబండల పెద్ద లీడ్ ఏం లేదు బీఆర్ఎస్ కి. అన్ని డివిజన్లలో తక్కువ లీడ్ వచ్చింది ఆ 2 డివిజన్స్. అయితే ఈసారి టర్న్ అవుతుందని అనుకున్నారు, బట్ అక్కడ కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందేమో అని అనిపిస్తాం. ఎర్రగడ్డ బోరబండ ఎందుకంటే లాస్ట్ టైం ఎర్రగడ్డ లీడ్ ఉంటుంది సార్. ఎందుకంటే నేను చెప్పాను కదా, సీఎం వచ్చి మరి అక్కడ కూర్చొని చాలా మంది కమ్యూనిటీని అంతా కూడా ఏకం చేసి మరి వెళ్ళారు. ఆయన దాని ఇన్ఫ్లుయెన్స్ బోరబండ మీద ఉంటుంది డెఫినెట్ గా. చెప్పండి. మేము మొదటి అంటే ఒక 30 days చెప్పండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ట్రావెల్ చేస్తుంది. చెప్పండి. అక్కడ ప్రజలు గవర్నమెంట్ వైపు ఉండాలి, ఇది నిజం. అయితే యాక్టివిటీ మొదలుపెట్టి చాలా ముందర నుంచి టీఆర్ఎస్ అలా సోషల్ మీడియా అంటామని గ్రౌండ్ లెవెల్ డిఫరెంట్ కంప్లీట్ డిఫరెంట్. కానీ వాళ్ళకి వచ్చింది, లేకుంటే అక్కడ కష్టం. ఇంకోటి ఆ పార్టీతో ఇష్టం గోపి కూడా కంప్లీట్ బాగుంటుంది కదా కాంగ్రెస్. ఓకే 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 ఓకే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ విజయం సాధిస్తే ఇంకా పంచాయతీ ఎలక్షన్స్ పెట్టేస్తారా? పంచాయతీ ఎలక్షన్ కి బై ఎలక్షన్ సంబంధం లేదు. ఈ కోర్టు గురించి ఆగారు. కోర్టు 24th ఉంది, కాగానే ఎలక్షన్ కావడం
24th ఇమీడియట్ గా జడ్జిమెంట్ రాదు కదా. జడ్జిమెంట్ కాదు, వాళ్ళు సుప్రీంకోర్టు హైకోర్టు మళ్ళీ తిప్పి పంపారు కదా, పార్టీకి మీద డిసిషన్ తీసుకున్నాను. అది నో అంటారు, ఇదివరకు ఉన్న దాని పోతే పోమని చెప్తారు, ఇదివరకు ఉన్న దాన్ని వెళ్ళిపోతాయి ఓకే ఓకే అని నేను అనుకుంటున్నా. ఓకే 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 ఓకే. సో ఎలక్షన్ అయితే అంటే బీహార్ చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది రాజ్ ఠాకూర్ గారు మీకు రిజల్ట్. కాంగ్రెస్ 60 పోటీ చేస్తే 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, 10%. సార్ మోడీ మాత్రం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి అంత ఇంత రెస్పెక్ట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ఇక్కడ. సార్ భారతదేశంలో ఎన్నికల సమయంలోనే పుల్వామా దాడులు, స్ట్రైక్లు అయిపోయినాయి, బాంబ్ బ్లాస్ట్. ఓకే దురదృష్టకరం. ఇప్పుడు సరే ఎన్నికలు అయినప్పుడు అంటే మరి ఫస్ట్ ఫేజ్ లోనే ఎక్కువ మెజారిటీ ఉంది సెకండ్ ఫేజ్ కంటే. ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత అయింది కదా బాంబ్ బ్లాస్ట్. దానికి దీనికి మనం ఎట్లా లింక్ పెడతాం కదా. నేనైతే నాకు కూడా తెలుసు ఈ రోజు వచ్చిన మోడీ 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 ప్లాన్ ఓకే ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ దాని తర్వాత సరే హైకోర్టు తీర్పు అది ఎట్లా ఉన్నా హైకోర్టు తీర్పు అయితే 3-4 నెలలు అయితే ఆలస్యం జరుగుద్ది జడ్జిమెంట్ రాయాలంటే. ఎలక్షన్ ఇదే రౌండ్ లో వెళ్ళొచ్చా? ఇదే ఊపులో ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎలక్షన్ వెళ్ళొచ్చా? సార్ మొన్ననే వెళ్ళడానికి సిద్ధంగా కదా సార్, కోర్టు బ్రేక్ చేసింది దాన్ని. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ ఇప్పట్లో నాకు తెలిసి తెమ్మలదు. కూడా వెళ్ళిపోతాం. ఓకే, ఉన్నా లేకున్నా వెళ్ళిపోతారు. లేకుండా వెళ్ళిపోతాం. బీసీలకు మా పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తాం, పార్టీ పరంగా అన్ని ప్రాంతాల్లో బీసీలను పెడతాం. ఓకే ఓకే. అయితే ఒక బ్రేకింగ్ న్యూస్, బీహార్ లో 190 సీట్లలో మహాగఠబంధన్ అవుట్ ఆఫ్ 243 190 సీట్స్. ఇది నాకు తెలిసి బీహార్ చరిత్రలోనే గొప్ప విజయంగా మనం అనుకోవచ్చు. బీహార్ చరిత్రలో అతిపెద్ద విజయం. కాంగ్రెస్ చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్, 60లో 6, 10% స్థానాలు. రాహుల్ గాంధీ ఓటు చోరీ, ఓటు అధికార్ అంటే వాళ్ళ సీట్లలో చోరీ పెట్టారు. 19 సీట్లు లాస్ట్ టైం. నేను అనుకుంటా ప్రశాంత్ కిషోర్ బాగా చీల్చి ఉంటాడు ఓట్స్, అంటే ఇన్కంబెన్సీ. అది ఒకసారి చూడండి, ఆయనకి ఎంత వస్తున్నాయి చూడండి. చెప్తాను, జన్ సురాజ్ పార్టీ ఓట్లు రెండు స్థానాలు ఏదో లీడ్ ఉన్నాడు. ఇప్పుడైతే ఆ లీడింగ్ కూడా కనబడట్లేదు. ప్రశాంత్ కిషోర్ అదర్స్ కింద ఉంది, ఎందుకంటే కాంపిటీషన్ లేడు. సో ఒకసారి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. అదేవిధంగా గాంధీ భవన్ లో కాంగ్రెస్ సంబరాలు ఒకసారి మనం లైవ్ లో చూద్దాం. గాంధీ భవన్ లో కాంగ్రెస్ సంబరాలకి ప్రిపేర్ అవుతున్నారు. ఎస్, ఒకసారి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ట్రెండ్ మీద. కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం దృష్టిగా తీసుకెళ్తుంది. ఒకసారి పొన్నం ప్రభాకర్ ఏమన్నారు చూద్దాం. పాలన ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన సరళి గాని, ఆ నియోజకవర్గం అభివృద్ధి ఆకాంక్షించే వాళ్ళు గాని, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించినారో జూబ్లీహిల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పారు. కొంత సానుభూతితోటో లేదా టీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ద్వారానో మహిళలు వారు ఒక సెంటిమెంట్ వాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి మీకు మళ్ళీ చెప్తాను, పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఒకసారి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం కావచ్చు, అనేక మంది ఉద్యోగ నియామకాలు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, రైతాంగానికి గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ చేయగలుగుతున్నారనేటువంటి ప్రజల ఆలోచన ప్రకారంగా ఓటింగ్ సరళి కనబడుతూ ఉంది. తప్పకుండా ఇది ముందు నుంచి కూడా చెప్తాను, మా ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల అంశాలతోటి క్షేత్రస్థాయి దాకా చేరే విధంగా పనిచేస్తాను అని చెప్పినాం. ఈ ఫలితం అందుకు నిదర్శనం. తప్పకుండా భవిష్యత్తులో కొంత దుష్ప్రచారం ఏ విధంగా అయితే టీఆర్ఎస్ చేసో ఆ తీసుకొని మరింతగా గట్టిగా మా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుంది.
ఓడిపోతున్నామనే అసహనంతో పోలింగ్ ముగిసే సమయానికి పోయి మా కార్యాలయం మీదకి దాడికి వచ్చి ఆ వాయిస్ టోన్ చూస్తా సంగతి అనేటువంటి మాట చూస్తుంటే మాకు ఆశ్చర్యం అనిపించింది. సో గాంధీ భవన్ లో మనం చూడొచ్చు, సంబరాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. బట్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు. రేవంత్ రెడ్డి అంతో ఇంతో రిస్పైట్ కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ లో ఇచ్చాడు, రాహుల్ గాంధీకి ఇచ్చాడని మనం చెప్పొచ్చు. ఎందుకంటే బీహార్లో దారుణ పరాజయం కాంగ్రెస్ పార్టీ. 60 సీట్లకి 7 సీట్లు మాత్రమే వచ్చిన పరిస్థితి. 60 చోట్ల పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా కేవలం 8% మాత్రమే మనకు అక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. జూబ్లీకి సంబంధించి 3 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. 3 రౌండ్ల తర్వాత 6012 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. గాంధీ భవన్ లో సంబరాలు చేసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళు వస్తున్న రిజల్ట్ 3 రౌండ్ల తర్వాత 6000 ఓట్ల ఆధిక్యంలో ఉండడం, 5 రౌండ్ల తర్వాత దాదాపు 12000 ఓట్ల ఆధిక్యం అనే అనఫీషియల్ సమాచారం రావడంతో వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. సో ప్రియా చౌదరి గారు, ఒకటి బీజేపీ సంబంధించి 5300 ఓట్లు వచ్చాయి 3 రౌండ్స్ తర్వాత. ఇదే మేజర్గా అంటే షేక్పేటలో ఫస్ట్ 2 రౌండ్స్ అయినాయి కాబట్టి ఇక్కడే ఎక్కువ రావచ్చు. మిగతా చోట 10%, 9%, 10% ఓటు వస్తుంది. చెప్పాను కదా సార్, అదే రౌండ్ లో ఉంటుందా? అదే ఇంకా మనం ఇంత జరిగిన తర్వాత ఇంకా పల్స్ తెలియకుండా ఉంటుందా? యాక్చువల్గా మీరు అన్నట్టుగా 10% ఓటింగ్ వచ్చింది అంటే వీళ్ళ ఎఫర్ట్స్ ఎంత ఉంది అనేది ఒక్కసారి పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీకి. ఇప్పుడు ఇందాక సార్ ఒకటి మంచి విశ్లేషణ చేశారు. ఏంటి అంటే ఇప్పుడు బీజేపీ అనేటటువంటిది ఓటుని డైవర్ట్ చేయడానికి అంటే లాంగ్ టర్మ్ లో ప్లానింగ్స్ అనేటటువంటి చాలా స్ట్రాటజిక్ గా ఉంటాయి. ఇప్పుడు ఆ ముస్లిమ్స్ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ వైపుకి పోలరైజ్ అవ్వకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి ఉన్నారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 20 ఏళ్లకో 10 ఏళ్లకో లాంగ్ టర్మ్ లో బీజేపీ పెట్టుకుంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఎవరైతే ఉన్నామో ఇక్కడ కూడా అభివృద్ధి జరగాలని కోరుకునేటటువంటి వాళ్ళు, లేకపోతే బీజేపీ సపోర్టర్స్ అనుకోండి, లేకపోతే మోడీ సపోర్టర్స్ అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, ఇప్పుడు ఎంతకాలం అని వెయిట్ చేసి చూడాలండి ఇక్కడ? అంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ప్రాంతీయ పరమైనటువంటి అభివృద్ధి ఎవరికి అవసరం లేదా? ఇంకొక విషయము, అసలు ఆ ప్రచారంలో ఎప్పుడు చూసినా మోడీని చూసి ఓటేయండి, మోడీని చూసి ఓటేయండి అని అంటే అసలు మీరు నాయకులు కాదా? మీరు నాయకులు కాదా? మమ్మల్ని మా అభివృద్ధిని చూసి ఓటేయండి, మేము పలానా చేస్తామని ఒక నాయకుడు లీడర్షిప్ లేదు. ఎందుకు లేదండి? నితీష్ గారు ఎంత చేశారు? బీజేపీ అది వేరు సార్. చెప్పండి, కనీసము నితీష్ అనేటువంటి ఒక సపోర్ట్ ఉంది. బాగా ఇచ్చారు. ఇప్పుడు మొన్న గెలిచిన తర్వాత బీహార్కే అగ్రతాంబూలం మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా. ఫస్ట్ స్టేట్, ఈవెన్ చంద్రబాబు నాయుడు కంటే కూడా నితీష్ ఎక్కువ తెచ్చుకున్నారు నిధులు. అవన్నీ ఉంటాయి కదా. రాష్ట్రం ఆబ్వియస్లీ కేటాయింపులు ఎక్కువ ఉంటాయి. ఇంకొక విషయం, కనీసం దాన్నైనా ఇక్కడ వీళ్ళు కనీసం ప్రొజెక్ట్ చేశారా? ఇప్పుడు అక్కడ నితీష్ గారు బీజేపీని సపోర్ట్ చేసుకుంటూ దాన్ని హైక్ చేసుకుంటూ వచ్చారు, లేదా బీజేపీ నితీష్ గారిని ఒకసారి గాంధీ భవన్ దగ్గర వి హనుమంతరావుతో మా ప్రతినిధి వంశీ ఉన్నారు. వి హనుమంతరావు అత్యధిక మెజార్టీ కూడా మాట్లాడుకుంటా మీ దుకాణం తర్వాత 2 నిమిషాలు నాడు గాంధీ భవన్ లో సంబరాలు ఏదైతే అంబరాన్ని అంటుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లీడ్ లోకి రావడంతో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు కూడా గాంధీ మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విహెచ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి రావడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా మెజార్టీ భారీగా వెళ్లే అవకాశం ఉందని కూడా అంటా ఉన్నారు. దీనికి సంబంధించి మీరు? దీనికి మొదటి నుంచే నిర్ణయం అయిందండి. కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒక సర్వే చేయించారు.
ఏ సర్వేలో కూడా నవీన్ యాదవ్కే ఇయ్యాలన్నారు. దానికి విశ్వనాథన్ గారు ఇన్ఛార్జ్, ఆయన కూడా అన్ని దగ్గర ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ అన్నారు కాబట్టి ఆయనకి ఇచ్చినాం. తప్పనిసరి వాళ్ళు సింపతి ఓట్లు తీసుకోవాలని ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళేమో కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, సన్న బియ్యానికి 70% మేము ఇస్తున్నాం, రేపు ఇయ్యము అనే బెదిరింపులు కూడా మాకు ఉపయోగపడ్డాయి. అరే ఇదేంటిగా మేము ఓట్లు వేస్తారని మా బియ్యం తీసేస్తారు, మంచో చెడ్డను కాంగ్రెస్కి వేయాలని వేసిండ్రు. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపణలు చేస్తా ఉంది. ఇది ఏదైతే ఎన్నికలకు సంబంధించి కూడా అవకతవకలకు పాల్పడ్డారు కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ. అవకతవకలు ఏడున్నాయి రా భయ్, బీహార్ లో అవకతవకలు, ఈడైనా అవకతవకలు జరిగినాయి. అన్ని పార్టీలు కూడా ఇంటింటికి తిరిగిండ్రు, అందరు కూడా పనిచేసిండ్రు, మంత్రులు చేసిండ్రు. ఏది గతంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు చేసినా వాళ్ళకు నిరాశనే మిగిలింది. ఎందుకంటే ప్రజలు ఆలోచన చేశారు, మాకు అభివృద్ధి కావాలి, మీ రాజకీయాలు పక్కకు పెట్టండి, మా ప్రాంతం అభివృద్ధి చెందాలని సినిమా ఇండస్ట్రీ కానీ అందరు కూడా పనిచేశారనేది నా ఉద్దేశం. ఇది గాంధీ భవన్ లో సంబరాలు అమరాన్ అంటున్నాయని కూడా చెప్పాలి. ప్రధానంగా ఇప్పటికే గాంధీ భవన్ కి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్నారు. మనము ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు, భారీగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా చేరుకుంటా ఉన్నారు. మనతో పాటు ఫిషరీ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎలా ఏదైతే కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి వస్తా ఉంది, భారీ ఎత్తున లీడ్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. దీని గురించి ముఖ్యంగా అన్ని వర్గ ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచాయి. ప్రజాపాలన విజయోత్సవాలని ఇదే విధంగా వచ్చే 10 ఏళ్లు కంటిన్యూ ఉండాలని పూర్తి పరిపూర్ణమైన మద్దతు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో గతంలో కంటోన్మెంట్ కానివ్వండి, ఇప్పుడు జూబ్లీతో బాగా అయిపోతున్నాం. అంటే మరొకసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని హైదరాబాద్ సగటు ప్రజలు కూడా ఏకకంఠంతో ముందుకెళ్తున్నామని చెప్పడమే ఇదొక నిదర్శనం. మెజారిటీ అంతకు మించిపోతా ఉంది. అంతకు మించి అంటే మేము ఊహించాము ఒక 20,000 అనుకున్నాము. అంతకు మించి అంటే పరిపూర్ణమైన ఏకకంఠంతో జూబ్లీ ప్రజలు, హైదరాబాద్ జంట నగరాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉన్నారు. దీనికి దేశమే హైదరాబాద్ లో జూబ్లీ ఎన్నిక. అభివృద్ధి నినాదంగా ముందుకెళ్లాము, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బద్దతంగా ముందుకెళ్లాము. వచ్చే 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారికి బలపరిచే విధంగా జూబ్లీ హిల్స్ ఎన్నిక కూడా రేపు భవిష్యత్తుకు నాంది పలికే విధంగా ముందుకెళ్తా ఉన్నాము. ఎవరేమనుకున్నా, కొంతమంది అయితే చిల్లర పలుకులు పలికినారు కాంగ్రెస్ పార్టీకి ఓటమి అని చెప్పి. చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. చెప్పిన ప్రతి నోరు, విన్న ప్రతి చెవు, చూసిన ప్రతి కన్ను ఈ విజయాన్ని చూసే విధంగా విజయం ఉండబోతూ ఉంది. ఎన్ని ముచ్చట్లు మలికినారు. రేవంత్ రెడ్డి గారి గురించి ఏదో మీడియా మాట్లాడుతూ ఉన్నారు. చెప్తున్నాం ఇదే మాట, వచ్చే 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది. అయితే బీహార్ లో ఓడిపోయిందని అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ముఖ్యంగా జాతీయ నాయకత్వంలో ఎన్నికలైన ఎన్నిక ఇది ఒక ఉప ఎన్నిక అనేది సానుభూతి పరంగా వచ్చిన వ్యవహారంలో, అభివృద్ధి వ్యవహారంలో ఎన్నిక ఇది. అంటే అభివృద్ధికి మేము పట్టం కడతాం, అభివృద్ధికి మేము ఓటేస్తామని స్పష్టంగా హైదరాబాద్ నగర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి దండగా నూరేళ్ల పండుగగా ఉండే విధంగా ముందుకెళ్లాము. మేము ఎన్ని అడ్డంకులు వచ్చినా జూబ్లీహిల్స్ ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన పలక ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సర్పంచ్లు కానీ, జెడ్పీటీసీలో కానీ ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిచే విధంగా మేము ముందుకెళ్తా ఉంటాము. మొత్తం మీద గాంధీ భవన్ కి మాత్రం పెద్ద ఎత్తున పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, దాంతో పాటుగా చైర్మన్లు కావచ్చు, ఏదైతే పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే మరో పక్క అక్కడ కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. చివరి వరకు చూడాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఎంత లీడ్ వస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనధికారికంగా మరొక 5 రౌండ్లు ఉన్నాయని తెలుస్తోంది. అధికారికంగా 3 రౌండ్లను ఏదైతే ప్రకటించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలు కూడా పూర్తి స్థాయిలో ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. కోర్టు స్టూడియో. అది ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ శ్రేణులు అయితే పూర్తి స్థాయిలో సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ విజయం పట్ల ప్రతి ఒక్కరు కూడా పండగ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. రైట్, వి ప్రకాష్ గారు, కాంగ్రెస్ గెలుపు డిక్లేర్ అయిపోయినట్టు ఉంది, మీరు కూడా ఇందాక చెప్పారు. కాబట్టి ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి కాంగ్రెస్ విజయానికి సంబంధించి? ఎందుకంటే 2 ఏళ్లలోనే విపక్షాలు మండిపడుతున్నాయి, తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ మీద చాలా వ్యతిరేకత ఉంది. ప్రజలు అప్పుడే 2 ఏళ్లలోనే ఇంత వ్యతిరేకత వచ్చేసిందన్నారు. ఇంత వ్యతిరేకత మధ్య అసలు హైదరాబాద్ లోని సీట్లు గెలవని కాంగ్రెస్ పార్టీకి ఈ సీట్ రావడం, అది కూడా సిట్టింగ్ సీటు, బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, ఏ రకంగా అనలైజ్ చేస్తారు మీరు? అంటే నంబర్ 1 ఏంటంటే అధికారంలో ఉంది కాబట్టి
ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు. బీఆర్ఎస్ ను గెలిపించడం వల్ల అదనంగా ప్రజలకు ఒరిగేది ఏముండదు. ఎందుకంటే వాళ్ళ చేతిలో నిధులు ఉండవు, ఏముండవు. ఒకవేళ కనుక అధికార పార్టీకి వేస్తే ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా రాబోయే 3 ఏళ్లను దృష్టిలో పెట్టుకున్నప్పుడు కనీసం ఇప్పుడు ఎలక్షన్ రాగానే 200 కోట్ల పనులు వచ్చాయి. గెలిపిస్తే ఇంకా కొంత వచ్చే అవకాశం ఉంటుంది. నవీన్ యువకుడు, కొంత ఆయనకు మంచి పేరు వచ్చింది. మా రౌడీ షీటర్ ఫ్యామిలీ అని ఎంత ప్రచారం చేసినా వాస్తవం కూడా అయినా కూడా శ్రీశైలం యాదవ్ అనే చాలా కాలంగా ఆయన ఆ పనులు ఏం చేయట్లేదు, ఆయన సెటిల్మెంట్స్ కానీ. అప్పుడు టీడీపీ ఏంటంటే ఈ తెలంగాణలో ఉన్న ఈ వీళ్ళందరినీ కూడా రౌడీ షీటర్లను డిక్లేర్ చేసింది. ఎవరెవరైతే ప్రజల కోసం నిలబడతారో, ఎవరెవరైతే కొంత ఈ ల్యాండ్ కబ్జాలను వ్యతిరేకిస్తారో వాళ్ళందరికీ రౌడీ షీటర్ అనే ముద్రలేసింది. ఆ ముద్ర ఉన్నది తప్ప ఆయన తర్వాత కాలంలో ఆయన చాలా సంఘసేవ కార్యక్రమాలు చేశాడు. ఆయనను ఆ రకంగా బీఆర్ఎస్ డిక్లేర్ చేయడం కూడా అది కొంత నెగిటివ్ అయింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అక్కడున్న వాళ్ళు ఎవరు కూడా ఆయన రౌడీ పనులు చేయడాన్ని ఎవరు చూడలే కదా. వాళ్ళ బ్రదర్ మీద కొద్దిగా ఉంది కానీ నవీన్ యాదవ్ మీద లేదు. 3 times కూడా ఆయనకు ప్యాషన్ ఉంది, నేను ఎట్లయినా గెలిచి తీరాలి. రేవంత్ రెడ్డి కదా ఎట్లయితే నేను ఆ ప్యాషన్తో నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నాడో బై హుక్ ఆర్ కుక్ నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలనే ఒక ప్యాషన్ నవీన్ యాదవ్ లో కనబడ్డది. అందుకే ఆయన కార్యక్రమాలన్నీ దానికి తగ్గట్టుగానే మలుచుకున్నాడు. అంటే ఎక్కడ ఏ డెత్ అయినా లేకుంటే పెళ్లి అయినా వాళ్ళ దగ్గర